ప్రియులకు దేవుని బిడ్డలారా, యావత్ కథోలిక శ్రీసభ ఈనాడు యేసు తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఏంటి యేసు తిరుహృదయ మహోత్సవం అంటే? దేవుని యొక్క ప్రేమ పండగ. ఏ పండగ అండి ఇది? దేవుని యొక్క ప్రేమ పండగ, యేసయ్య ప్రేమ పండగ, క్రీస్తునాథుని యొక్క ప్రేమను ధ్యానించేటువంటి రోజు. నేను ఎప్పుడూ కూడా చెప్పేది ఏంటంటే, మనందరి కుటుంబాలలో 2 పటాలు ఉండాలి. పటాలంటే తెలుసుగా ఏంటి? 2 పటాలు. ఇదిగో మనకి అక్కడ ఉన్నాయి కదా, అట్లాంటి అందరిళ్లలో మరియ తల్లి పటం ఉంటుంది కదా. మనందరి కుటుంబాల్లో 2 పటాలు ఉండాలని తప్పనిసరిగా ఉండాలి. మిగిలిన ఉంచుకోవచ్చు, తప్పులేదు. అన్నిటికంటే ముఖ్యమైనది మీ అందరి కుటుంబాలలో ఉండవలసింది ఏంటంటే యేసు తిరుహృదయ పటం ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. లేనటువంటి వాళ్ళు వీలైతే ఇవాళ గుణదలు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. కారణం ఏంటంటే ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా యేసు తిరుహృదయానికి అంకితం చేయబడాలి. We should dedicate our families to the most sacred heart of Jesus. ఇది అవసరం అండి. నీ కుటుంబంలో యేసు తిరుహృదయ స్వరూపం కానీ పటం కానీ ఉంటే ఆ యేసు తిరుహృదయం నీ కుటుంబంలోనికి ఎటువంటి కీడు, ఎటువంటి నష్టం రాకుండా కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ప్రియులారా, కుటుంబాలలో ఉండవలసినట్టు మరొక స్వరూపం ఏంటంటే, ఆ యొక్క పటం ఏంటంటే తిరుకుటుంబ పటం. ఏంటిదండి? అందరూ చెప్పండి, మీరు మర్చిపోకుండా ఉంటారు. మొదటిది ఏంటిది? ఇవి 2 ఉండాలండి కథోలిక కుటుంబంలో. ఎందుకంటే మన కుటుంబాన్ని యేసు తిరుహృదయానికి అంకితం చేసుకోవాలి. మన కుటుంబాన్ని తిరుకుటుంబానికి కూడా అంకితం చేసుకోవాలి. ఈనాడు ప్రియులారా, యేసు తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఆ యేసు తిరుహృదయాన్ని గురించి కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసు తిరుహృదయం ఎటువంటిది? మన హృదయం కూడా యేసు ప్రభు యొక్క తిరుహృదయంలాగా మారాలి. అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు యొక్క తిరుహృదయం ప్రేమతో నిండి ఉన్నటువంటిది. మీరందరూ యేసు ప్రభు తిరుహృదయ పటాలు చూశారు కదా, చూసారా లేదా? ఆ హృదయం ఎలాగా ఉంటుందని చెప్పండి ఒకటి. అన్నిటికంటే ముఖ్యంగా ఎలాగుంటుంది? మండుతూ ఉంటుంది. ఎలా ఉంటుందండి? మండుతూ ఉంటుంది. అగ్ని అనేటువంటిది ప్రేమకు గురుతండి. అగ్ని అనేది ఆరని ప్రేమకు గురుతు. ఏ ప్రేమకి? ఆరని. యేసయ్య ప్రేమ మన మీద ఆరిపోనటువంటి ప్రేమ. ప్రియులారా, యేసు ప్రభు యొక్క హృదయాన్ని గురించి కొంచెం సేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు యొక్క హృదయాన్ని మనం చూసినప్పుడు అది మండుతూ ఉంటుంది. దేనికి గురుతు ఈ నిప్పు, ఈ మంట అంటే? ఆయన ఆరిపోనటువంటి ప్రేమకు గురుతు, త్యాగానికి గురుతు. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని కొంచెం బైబిల్కి పని చెప్దాం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు త్వరగా అర్థవంతంగా నిదానంగా చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారపోయే వాడి కన్నా ఎక్కువ ప్రేమ ఎవరికి లేదు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటున్నాడండి? తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారపోయే వాని కంటే ఎక్కువ ప్రేమ ఎవరికి కూడా లేదు అన్నారు. ఇప్పుడు ఏ స్నేహితుని కొరకే ప్రాణం పెట్టాడు? నువ్వు పెట్టావా? ఎవరు పెట్టాడు? నీ ప్రాణ స్నేహితుడైనటువంటి నీ యేసయ్య సిలువలో నీ కొరకే ప్రాణం పెట్టాడు. అది ప్రేమ, నిజమైన ప్రేమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, తన స్నేహితులమైన మన కొరకై, నీ కొరకై, మనందరి కొరకే కూడా, మనం రక్షించడం కొరకై తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఆయన యేసయ్య. ఇది యేసయ్య హృదయం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కొరకే ప్రాణం పెట్టే హృదయం, నిజమైన ప్రేమ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు మనలను ప్రేమించునందు చేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై
తన ప్రాణములను సమర్పించాడు. ఎంత గొప్ప మాట అండి ఇది. యేసయ్య మనలను ప్రేమించాడు కాబట్టి, యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడండి? మనల్ని ప్రేమించాడు కాబట్టి యేసు ప్రభువు సువాసనలతో కూడినట్టు బలి అర్పణగా ఆయన మన కొరకై తన ప్రాణాన్ని దేవునికి అర్పించాడు. ఇది యేసు ప్రభు యొక్క హృదయం. మన కొరకై ప్రాణం పెట్టే ప్రేమ అయింది. మన కొరకై ప్రాణం పెట్టే ప్రేమ ప్రియులారా, ఆయనది జాలి కలిగిన హృదయం అండి. రెండవ మాట, మొదటిగా ఆయన త్యాగంతో కూడిన ప్రేమ అయితే, రెండవది ఏంటిది? ఆయనది జాలి కలిగిన హృదయం ప్రియులారా. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 9:36 చదువుకుందాం. మత్తయి శుభవార్త 9:36 నిస్సహాయులై బాధలతో బ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామయ హృదయము తరుక్కొని పోయిందంటండి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు, అక్కడ ఉన్నట్టు ప్రజలందరూ కూడా బాధలలో, కష్టాలలో, కన్నీటితో ఉండగా, కాపరి లేని గొర్రెల వలె ఉండగా, యేసయ్య ఆ వ్యాధితో బాధతో ఉన్నటువంటి ఆ ప్రజలను చూసి ఆ హృదయం అంట కరిగిపోయిందంటండి. కరుణామయుడు ప్రియులారా, కరుణతో నిండిపోయిందంటండి. ఈనాడు కూడా నీవు నేను బాధలలో ఉంటే, నీవు నేను కష్టాలలో ఉంటే ఆయన సంతోషపడేటువంటి వాడు కాడు. మొన్న ఈ మధ్యలో అహ్మదాబాదు నుండి ఇంగ్లాండ్ దేశం వెళుతున్నటువంటి విమానానికి ఏమైందండి? ఏమైంది? యాక్సిడెంట్ అయిపోయింది, కాలిపోయింది, కింద పడి తగలబడిపోయింది. ఎంతమంది చనిపోయారు? విమానంలో ఉంది 242 మంది. వాళ్ళల్లో ఒక్కతనే అదృష్టవశాత్తు బ్రతికాడు. భూమి మీదంగా నోహలు జల్లలా ఆయనకి, భూమి మీదంగా నోహలు ఉన్నాయి ఆయనకి అమ్మా, కాబట్టి అతను బ్రతికాడు. కానీ మిగిలినటువంటి 241 మంది ఏమయ్యారు? అందరూ కూడా కాలి భస్మమైపోయారు. అయితే ఇక్కడ గమనించండి, మరికొద్ది రోజుల్లోనే అది ఎయిర్ ఇండియా విమానం. నేను చూసిన వీడియో గురించే చెప్తున్నానండి. సబ్జెక్ట్ టు కరెక్షన్, ముందే జాగ్రత్త పడాలి ఇట్లాంటివి చెప్పేటప్పుడు. మరికొన్ని రోజుల్లోనే ఆ ఎయిర్ ఇండియా సిబ్బంది ఒకచోట పార్టీ చేసుకుంటా డాన్స్ చేయటాన్ని వీడియోలు తీశారు. వాళ్ళని ఏమనుకోవాలి? అక్కడ వాళ్ళ విమాన సంస్థలోని 241 మంది, వాళ్ళు మాత్రమే కాదు, అక్కడ డాక్టర్ స్టూడెంట్స్ ఇంకా కొంతమంది ఉన్నారు. భోంచేస్తుంటే వాళ్ళ మీద పడింది, వాళ్ళందరూ చనిపోయారు. కానీ ఈ విమాన సిబ్బంది వేరే వాళ్ళు ఆ ఫ్లైట్, ఆ విమాన సంస్థకు చెందినటువంటి వారు, ఎయిర్ ఇండియాకు చెందినటువంటి వాళ్ళే డాన్సులు వేసుకొని పార్టీ చేస్తున్నారు. ఇది జాలి కలిగిన హృదయం కాదండి. ఎవడేమైపోతే నాకెందుకు, నేను బాగుంటే చాలు. కానీ ప్రభు అలా కాదండి. తన బిడ్డలమైన మనం బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, కన్నీటితో ఉంటే ఆయన కరిగిపోయే హృదయం, కరుణామయుడు, జాలి కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు. ప్రజలు ప్రియులారా వ్యాధి బాధల్లో ఉంటేనట ఆ కరుణామయునికి హృదయం, ఆ కరుణామయునికి కడుపు తరుక్కొని పోయిందట. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంత జాలి కలిగినటువంటి వాడు. తపస్సు కాలంలో మనం ఒక పాట పాడతాం ఎక్కువసార్లు, నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా మంచి కాపరివి, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. పిల్లరా, ఈ పాట దేవుడు ఎంత కరుణామయుడు యేసయ్యా, ఎంత జాలి కలిగినటువంటి వాడు, ఆయన హృదయం మనకు తెలియజేస్తుంది. పిల్లరా, మరి మనందరం అడగొచ్చండి ఈ రోజున, మరి నాకు రోగం వస్తుంది, నాకు బాధ వస్తుంది, నాకు వ్యాధి వస్తుంది, నాకు శ్రమలు వస్తున్నాయి, మరి దేవుడు నన్ను ఎందుకు దీవించట్లా అంటే, ఇందాకలు చెప్పాను కదా, యెషయా-గ్రంథం 59:1-3 నీ పాపములే నీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. ఆ పాపాన్ని తీసివేసుకోవట్లా నువ్వు, నా జాలి నీ మీదకి రాకుండా చేసుకుంటున్నావు నువ్వే, నీ పాపమే కారణంగా ఉండిపోతుంది. నేను ఎల్లప్పుడూ కూడా జాలి కలిగిన దేవుడిని, నా హృదయం, నా యొక్క హృదయం ఎప్పుడు ప్రేమతో కరిగిపోతూనే ఉంటుంది. ఆ తరువాత వాక్యాన్ని చదువు, మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం.
మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుంది. యేసు ఒడ్డునకు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి, ఎట్లాంటి హృదయం అండి యేసయ్య హృదయం? జాలి కలిగిన హృదయం, దయగలిగిన హృదయం. ప్రజలందరూ ఆయన తాకాలని, ఆయన దగ్గరికి రావాలని యేసు ప్రభు ఒడ్డుకు చేరే ముందుగానే వాళ్ళకి చేరారు. యేసయ్య అంట వాళ్ళని చూసి ఏం పడ్డాడంటండి? జాలి పడ్డాడంట. ఇంకొకడు ఉంటాడండి, మనం బాధల్లో ఉంటేవాడు సంతోషిస్తాడు, ఎవడాడు? మన వ్యాధుల్లో ఉంటేవాడు సంతోషిస్తాడు, ఎవడాడు? మనం కష్టాల్లో ఉంటేవాడు సంతోషిస్తాడు, ఎవడాడు? సైతానుడు. వాడి దగ్గరికి వెళ్ళమాకండి అమ్మా, వాడంట పడమాకండి. వాడు మొదట నీకు తీయటి చూపిస్తాడు. ఒకడంట చచ్చిపోయాడంట, గుర్తొస్తుంది. స్వామి నేను అంతసేపు చెప్పొచ్చు ప్రసంగం, మళ్ళీ తర్వాత సిస్టర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా పనులు ఉంటాయి, మీకు కూడా పనులు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు చచ్చిపోయాడంట. వినండి, సాతానుడు ఎట్టుంటాడు. అమ్మా అయ్యా వినండి, మోసాలకు వెళ్ళమాకండి. నాలాంటోడు మీలాంటోడు ఒకడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత పేతురు గారి దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్తామండి? పరలోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? మొదటి పాపు గారి పేరేంటి? పేతురు గారు. పేతురు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతని పాపాలు పుణ్యాలు తరాసులో పెట్టి చూశారు. రెండు సమానంగా ఉన్నాయి. అరే అబ్బాయి, నీ పాపాలు పుణ్యాలు సమానంగా ఉన్నాయి, నిన్ను పరలోకానికి పంపించాలి, నరకానికి పంపించాలి, అర్థం కావట్లేదు. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్న ఆఫర్, బంపర్ ఆఫర్. ఏ ఆఫర్ అండి? బంపర్ ఆఫర్. ఇప్పుడు వస్తున్నాయి ఒకటి కొంటే 2 ఫ్రీ అని. పేతురు గారు కూడా ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే, నువ్వు పరలోకాన్ని చూడు అమ్మా, నువ్వు వెళ్ళి ఫస్ట్ లుక్ ఎట్ ద హెవెన్ అండ్ దెన్ ఆల్సో గో టు హెల్, లుక్ ఎట్ ద హెల్ ఆల్సో. నరకాన్ని కూడా చూడు. నువ్వు నీ ఇష్టం. నువ్వు పరలోకాన్ని కోరుకుంటే పరలోకం ఇస్తా, నరకాన్ని కోరుకుంటే. కారణం ఏంటి? వాడి పాపాలు పుణ్యాలు ఎలాగ ఉన్నాయండి? సమానంగా ఉన్నాయి. ఓకే రైట్ అన్నాడు. మళ్ళీ పేతురు గారు, అబ్బాయ్ నువ్వు ఒకవేళ పరలోకాన్ని కోరుకుంటే పరలోకంలోనే ఉంటావు, మళ్ళీ మారడానికి వీలు లేదు. నరకాన్ని కోరుకుంటే ఇక నరకంలోనే ఉంటావు, మారడానికి వీలు లేదు. కానీ మొదట డిసైడ్ చేసుకో అన్నాడు. వీడు పరలోకానికి వెళ్ళాడు. అక్కడ యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నాడు. అంత పూల తోటలో దేవుని యొక్క దూతలు దేవునికి ఆరాధన చేస్తున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. స్తుతి 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 అని స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఇక దేవదూతలు పద్దాకులు ఇదే పని, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు, పునీతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. చూశాడు చూశాడు చూశాడు, ఓహో ఇదా పరలోకం అన్నాడు. ఇప్పుడు ఒకసారి నరకాన్ని చూడటానికి వెళ్దాం అన్నాడు. నరకాన్ని చూడటానికి వెళ్ళేసరికి ఇంకేముంది అక్కడ? డాన్సులు, డీజేలు. నరకంలో ఏమున్నాయంట? డీజే డాన్సులు. మనకు కావాల్సిన తలలు దించుకోమాకండి. అన్నీ రంభా, ఊర్వశి, మేనకాలు, డీజే సౌండ్లతో అంతా డాన్సులు అన్నమాట. అంతా డాన్సులు అయ్యే కదండి నరకం. ఈ లోకంలో కావలసిన వాడికి కావలసినంత ఏంటిది ఫ్రీగా పోస్తున్నారు నరకంలో. ఇతను అనుకున్నాడు, పరలోకంలో ఏముంది, పద్దాకులు స్తుతి స్తుతి అంటమే కదా, నేను నరకానికి పోతా పేతురు గారండి అన్నాడు. అబ్బాయి ఒక్కసారి నువ్వు కమిట్ అయితే నీ ఇష్టం, ఒక్కసారి నువ్వు నిర్ణయించుకుంటే మార్పు ఉండదు అబ్బాయి. లేదండి నేను ఒక్కసారి కమిట్ అయితే ఎవడు చెప్పినా నేను వినను అని చెప్పేసి నరకానికే వెళ్తానండి అని చెప్పాడు. బాయ్ మళ్ళీ చెప్తున్నా, వెళ్ళిన తర్వాత రావడానికి వీలు లేదన్నాడు. లేదండి నేను ఫిక్స్ అయిపోయానండి, నాకు తేడా లేదు అందులో, ఒక్కసారి మాట ఇస్తే మాట అన్నాడు. సరే పోరా బాబు అన్నాడు. నరకానికి వెళ్ళాడు. 1 గంట బాగానే ఉంది. ఇంకొక గంట అయిన తర్వాత అప్పటిదాకా 35 డిగ్రీలు ఉన్న వేడి ఒక్కసారిగా 50 డిగ్రీలుగా పెరిగింది. అప్పటిదాకా 50 డిగ్రీలు ఉన్నటువంటి ఈసారి 100 డిగ్రీలుగా పెరిగింది. 100 డిగ్రీలలో ఈసారి నిప్పులు కాగుతున్నాయి వాడి మీద నుంచి. ఇప్పుడు వెళ్ళాడు లూసిఫర్ దగ్గరికి వెళ్ళాడు. లూసిఫర్, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు నాకు చూపించింది వేరు, ఇప్పుడు చేస్తుంది వేరు అంటే లూసిఫర్ పక్కపక్క నవ్వన్నాడంట. ఓరే నేనుందే మోసం చేయడానికిరా, నా బుద్ధే మోసం, నువ్వు తెలుసుకోలేదు, అది నీ బుద్ధి లేనితనం. సాతానుడు అంటేనే మోసం చేసేవాడు. నిన్ను కాలుస్తా, నిన్ను ఏపుకు తింటా, కానీ సావనీయను. అగ్ని ఆరదో, పురుగు చావదో. ప్రియులారా, సాతానుడు అనేటువంటి వాడు మన వినాశనాన్నే గాని మన బాగుని కోరేవాడు కాడు. యేసయ్య, ఇదిగో మనం అద్భుతంలో చూసాం కదా, ఫ్రాన్స్ దేశంలో
మర్సెల్లి అనేటి పట్టణంలో ఏ విధంగా ఆ యేసు హృదయాన్ని వారు ప్రతిష్ఠించుకుంటే అద్భుత రీతిగా భయంకరమైనటువంటి ఆ యొక్క ప్లేగు వ్యాధి ఒక్క రోజులోనే మటుమాయమైందో, అదేవిధంగా మనం కూడా ఆ జాలి కలిగిన, ఆ దయ కలిగిన, ఆ క్షమించే యేసు హృదయానికి మనం సమర్పించుకోగలిగితే ప్రియులారా, అద్భుతాలను మన జీవితంలో చూస్తాం ప్రియులారా. ఆయన జాలి కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు. మూడవది ప్రియులారా, యేసు ప్రభు యొక్క తిరుహృదయం అనేటువంటిది మనం కష్టాల్లో ఉన్నప్పుడు, భారముతో ఉన్నప్పుడు విశ్రాంతినిచ్చేటువంటిది. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదవండి త్వరగా, అందరికీ తెలిసిన మాట. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసయ్య హృదయం మనకి విశ్రాంతినిచ్చే హృదయం, శాంతినిచ్చే హృదయం, సమాధానాన్నిచ్చే హృదయం. ప్రియులారా, ఈ లోక సంపదలు ఇవ్వలేవు, ఈ లోక సంబంధ బంధాలు ఇవ్వలేవు. మొదట్లో మీకు చెప్పానండి, ఏ విధంగా కుమార్తె హైదరాబాదులో తన సొంత తల్లిని 4 రోజుల క్రితం చంపింది ప్రియుడి యొక్క వ్యామోహంలో పడి. 4 రోజుల క్రితం ప్రియులకు దేవుని బిడ్డలారా, బంధాలు బాంధవ్యాలు తెగిపోతున్న రోజులు ఇవి. నాకెవరున్నారు తోడుగా, నా భారాన్ని తీసివేసేది ఎవరు అనే కన్నీటితో వేడుకునే రోజులు ఇవి ప్రియులారా. అందరి జీవితాలు ఇలాగానే ఉన్నాయి. ఇదిగో, నీ తల్లి మరచినా, నీ తండ్రి మరచినా, నీ యేసయ్య నిన్ను మరువడి. ఆరని ప్రేమతో నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీ బాధలలో, నీ కష్టాలలో నీకు తోడుగా ఉండేవాడు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త బిడ్డలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆ తరువాత ఒక మాట అంటాడు, చదవండి ప్రియులారా. తన హృదయాన్ని గురించి ఈ విధంగా అంటాడు, జాగ్రత్తగా వినండి ప్రియులారా. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీరుడుననియు. ఏ హృదయం అంటండి యేసయ్యది? ఏ హృదయం అంట యేసు ప్రభువుది? వినమ్ర హృదయం. యేసు ప్రభు హృదయం అంట వినమ్ర హృదయం అంటండి. ఆ వినమ్ర హృదయం దగ్గరికి వెళితే మన భారాలను తొలగిస్తాడు, మన బాధలను తొలగిస్తాడు. ప్రియులారా, అలనాడు యేసయ్య సిలువలో వేలాడుతూ ఉండగా సైన్యాధిపతి వచ్చి డొక్కలో బళ్ళెమతో పొడిస్తే ఏమొచ్చినాయండి? రక్తము, నీరు. అది దేవుని యొక్క ప్రేమకు తార్కాణం, దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం. ప్రియులారా, ఇదిగో ఈ రోజున మనందరము కూడా ఆ యేసయ్య సిలువ సన్నిధికి వెళ్ళి ఆ సిలువలో నుండి ధారలుగా ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రేమ కృపను మనం తాగాలి. పాడతాం కదా తపస్సు కాలంలో ప్రియులారా, సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్న జీవజల నిధి ఇది. అక్కడికి వెళ్ళాలి. ఆ యేసయ్య డొక్కలో నుంచి, ఆ యేసయ్య హృదయంలో నుండి కారుతున్నటువంటి ఆ యొక్క జీవజలాన్ని మనం పొందుకోవాలి. ఆ యొక్క 7 దివ్య సంస్కారాలను మనం పొందుకోవాలి. మన కొరకై తన హృదయం నుండి ప్రేమతో ఇచ్చిన దివ్య సంస్కారాలు ఇవి. ఈ రోజున ప్రియులారా, ఆ యేసు భగవానుని వేడుకుందాం. చివరిగా ప్రియులారా, ఆయన హృదయం ఎటువంటిది అంటే పాపులని క్షమించే హృదయము. నీవెంత ఘోర పాపివైనా కానీ, నీ పాపం ఎంత పెద్దదైనా కానీ, ఎంత క్షమించరానిదైనా కానీ, చివరికి నువ్వెవరివో నాకు తెలియదని 3 సార్లు బొంకినా కానీ పేతురుగానే సంఘానికి అధిపతిగా చేసిన హృదయం అది. ఈ రోజున ఒకవేళ నీవు అనుకోవచ్చు, అయ్యో దేవుడు నన్ను క్షమిస్తాడా, నన్ను మన్నిస్తాడా అనుకోవచ్చు. ప్రియులారా, ఆ యేసునాథుని యొక్క తిరుహృదయం నన్ను మన్నించటానికి, నన్ను క్షమించటానికి, తన హృదయంలో కలుపుకోవటానికి, తన ప్రేమతో నింపటానికి, మన కుటుంబాలను దీవించటానికి, మన సంఘాన్ని ఆశీర్వదించటానికి, తన యొక్క కృపను నింపటానికి ఎల్లప్పుడూ ఆయన హృదయం సిద్ధంగానే ఉంది. నేను చేయాల్సిందల్లా ఏమిటి అంటే ఆ హృదయానికి మనం అంకితం చేసుకోవాలి, అర్పితం చేసుకోవాలి. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం అందరం ప్రియులారా. మన కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితాలని ఆ యేసునాథుని తిరుహృదయానికి సమర్పించుకుందాం. దయచేసి అందరు కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసురాజా, ఓ తిరుహృదయనాథుడా, నీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా. నీది ప్రేమించే హృదయం, క్షమించే హృదయం, జాలి కలిగిన హృదయం, వినమ్ర హృదయం.
ప్రజలు బాధల్లో ఉంటే నువ్వు కరిగిపోయావు. ప్రజలు ఆకలితో ఉంటే 5,000 మందికి ఆహారాన్ని పెట్టావు. పాపముతో నిండినట్టు స్త్రీని, అమ్మా నేను నిన్ను కూడా శిక్షించనమ్మా, వెళ్ళి ఇక పాపము చెయ్యకు అని చెప్పావు. సిలువలో ప్రభువా నిన్ను అప్పగించినట్టు మమ్మల్ని చూచి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించండి అని పలికిన గొప్ప హృదయం నేది. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. ఈనాడు నీ తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ప్రభువా, మా కుటుంబాలని, మా సంఘాన్ని, మా విచారణని, మాకున్న సమస్తాన్ని ప్రభువా నీ హృదయానికి, నీ పవిత్ర హృదయానికి, నీ తిరుహృదయానికి సమర్పించుకుంటున్నాం, అంకితం చేసుకుంటున్నాం. ప్రభువా మమ్మల్ని స్వీకరించయ్యా, నీ హృదయంలో దాచుకో ప్రభువా, నీ పంచగాయలలో దాచుకో నాయన, నీ హృదయ డొక్కలో మమ్మల్ని దాచుకో నాయన. మమ్మల్ని సంరక్షించు నా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. కుటుంబాలలో శాంతి సమాధానటువంటి వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా. ఈనాడు నీ సన్నిధికి వచ్చి ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరూ కూడా దీవించమని, ఆశీర్వదించమని, నీ తిరుహృదయ ప్రేమతో నింపమని, కడగమని, ప్రవహింపచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.